హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత భరత్ వ్లాగ్స్. తన కోసం సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. తనని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పంపించేసి నేను ఇంట్లో డెకరేట్ చేసా. తనకి కాల్ చేశాను ఇప్పుడే, అంతా అయిపోయింది డెకరేషన్. తను వస్తున్నాడు ఇప్పుడు. How is it? నీలాగా క్యూట్గా ఉంది. అబ్బా చాలా కష్టపడింది. ఎలా ఉంది? బాగుంది. బాగుందా? నచ్చిందా? రెడ్ అండ్ వైట్ థీమ్ తో. నాకు ఇక్కడ రెడ్ వైట్ తప్ప ఏం కలర్ కనిపించట్లా. బికాజ్ అవర్ యానివర్సరీ కదా. బాగుంది. వాలెంటైన్ స్పెషల్. అందుకేనా ఎప్పుడు కానీ బయటికి పోతా అంటే పంపించేదని కాదు. ఇవాళ వెళ్ళు అని ఎక్కడికి వెళ్ళు. అబ్బా ఏం ప్లాన్ చేసావే? నేను ఇంకెందుకు పంపిస్తున్నా? అలా ప్లాన్ చేసావు అయితే నేను కూడా బయట ఎంజాయ్ చేసి వచ్చాను. బాగుంది. బాగుందా? సూపర్. హ్యాపీ యానివర్సరీ. ఇది థర్డ్ యానివర్సరీ. మాది థర్డ్ యానివర్సరీ. ఫస్ట్ యానివర్సరీ హైదరాబాద్లో జరిగింది. సెకండ్ యానివర్సరీ చాలా మేము లాంగ్లో ఉన్నాం. నేను అమెరికాలో, తను ఇండియాలో. అసలు అవుతుందా ఆ యానివర్సరీకి ఉంటామా లేదా అంటే మేము లాంగ్ డిస్టెన్స్ అప్పటికి 6 months అయింది. సో ఫస్ట్ యానివర్సరీకి అనుకున్నాం ఏ యానివర్సరీ అయినా సరే మనం ఒకరి దగ్గర ఉండాల్సిందే అని ఆ రోజు అనుకున్నాం. అదేంటో తెలియదు, సెకండ్కి అలా కుదిరింది. సర్ప్రైజ్గా అలా సర్ప్రైజ్ ఇచ్చేద్దామని చెప్పేసి టికెట్ బుక్ చేసుకొని విత్ ఇన్ 10 daysలో ప్లాన్ చేసి స్టార్ట్ అయ్యాను. సో అక్కడ సెకండ్ యానివర్సరీ అండ్ నౌ థర్డ్ యానివర్సరీ. ఇప్పుడు టుగెదర్. హ్యాపీ మూడ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ మై లైఫ్. I love you. Love you too. Yeah. Happy anniversary. అండ్ ఈరోజు 12కి కేక్ కటింగ్ అయిపోయింది అనేది కంటిన్యూగా అవుతుంది. రేపు మొత్తం మా డే ఎలా స్పెండ్ చేస్తాం, ఎక్కడికి వెళ్తాం అనేది మేము రేపు చూపిస్తాం. బాయ్. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. అవుతున్నా. నిన్న సెలబ్రేషన్స్ అంతా అయిపోయి మెంట్ అయిపోయి పడుకునేసరికి లేట్ అయిపోయింది. పొద్దున్న లేచేసరికి 10 అట్లా అయింది. 10 or 9 అయింది. అండ్ స్నానం, పూజ అయ్యేసరికి అంటే యానివర్సరీ కదా. సో మేము ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటున్నాం, మేరీల్యాండ్కి. భరత్ది ఫస్ట్ ఆఫీస్ అక్కడే. అండ్ వాళ్ళ సీరోని కలవాలి, నన్ను ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకున్నాడు. సో టెంపుల్కి వెళ్ళేసి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అందరినీ కలిసేసి, నాకు ఇలాంటి శారీస్ అంటే చాలా ఇష్టంతో కొనుక్కున్నా. నేను యానివర్సరీ కోసమే కొనుక్కున్నా. ఆల్రెడీ భరత్ రెడీ అయిపోయాను. ఇంకా తొందరగా రెడీగా కాకపోతే ఉంటుంది భజన. సో రెడీ అయిన తర్వాత మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. బాయ్ గైస్. రెడీ అయ్యాం, స్టార్ట్ అవుతున్నాం. ఆల్మోస్ట్ చాలా తొందరగా రెడీ అయినా, లేట్ చేసాడు. 1 hour సోఫా మీద కూర్చొని నిద్ర వస్తుంది. మీరు రావడానికి నిద్రపోయినా ఇప్పటి వరకు. ఏమో నీ షాపింగ్ చూస్తే నాకు సారీ షాపింగ్ కూడా ఉంది. షాపింగ్ అంతసేపు చెయ్యా. షాపింగ్ అంతే, రెడీ అవ్వడం అంతే. గంట సేపు అయింది కూర్చొని. నువ్వు ఎంతసేపు రెడీ అయినావు? నేనా? అవును, జస్ట్ కోంబ్ వేసుకోవడానికి. సరే వాళ్ళు మళ్ళీ లాగ్ అవుతుంది అనుకుంటారు. ఓకే, శివ విష్ణు టెంపుల్ మేరీల్యాండ్ స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి 1 hour డ్రైవ్ ఉంటుంది. అండ్ అక్కడే వీళ్ళ ఆఫీస్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో అక్కడికి వెళ్ళి
మళ్ళీ ఫుడ్ తినేసి వస్తాం. ఈ రోజంతా ఏం జరుగుతుంది అనేది వ్లాగ్లో చూసేయండి. చూడండి నాకు ఎంత బరువు బాధ్యతలు ఇచ్చిందో, చాలా బరువు ఉంది. చలి లేదు కానీ విండ్ ఎక్కువ ఉంది కదా బయట. డ్రాప్ అయిపోయింది ఆల్మోస్ట్, టెంపరేచర్ డ్రాప్ అయిపోయింది. మళ్ళీ వీకెండ్ లో మళ్ళీ ఎప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుందా అని చూస్తున్నా, కానీ ఆ సమ్మర్ కూడా ఎట్లుంటుందో చూడాలి. ఇండియా కంటే తక్కువ ఉంటుంది, బట్ హ్యూమిడిటీ ఎక్కువ. లైక్ చూడాలి, ఇదొక ఎక్స్పీరియన్స్, అదొక ఎక్స్పీరియన్స్. చూడండి ఎట్లా అయిపోయింది, స్నో మొత్తం మురికి మురికిలాగా అయిపోయింది. పడ్డ రోజే బాగుంటుంది దాని తర్వాత దాన్ని క్లీన్. సరే ఓపెన్ చేసినావు, చూసుకున్నావు, అది ఆఫ్ చేయొచ్చు కదా. మిర్రర్ గర్ల్స్ కి ఎమోషన్ ఇది మిర్రర్ అంటే. అవును, బట్ దానిలో వచ్చే లైట్ కూడా మాకు ఎమోషనే కదా. ఇది చిన్న ఉంది, ఇక్కడ పెద్దది పెట్టి. ఓకే సరే, అందులో వచ్చే లైట్ తో బ్యాటరీ డౌన్ అవుతుందని టెన్షన్ మాకు కూడా ఉంటది కదా. సర్లే బాయ్, మూసేసిన. కాజాస్ తీసుకున్నాం, 25 పీసెస్, $48 పడి. మడత కాజా తీసుకున్నాం వాళ్ళ ఆఫీస్ లో ఇవ్వడానికి అండ్ వాళ్ళ సార్ కి ఇవ్వడానికి. ఇక్కడ మన ఇండియన్ స్వీట్స్ అన్నీ దొరుకుతాయి. జయశ్రీ అంట చెన్నైలో ఉంటుంది. జయశ్రీ ఏం చేస్తాం, చదువుతున్నావు. ఇక్కడ నీ ఫేవరెట్ స్వీట్ ఏంటి? మడత కాజా. నా ఫేవరెట్ స్వీట్ కూడా మడత కాజా, కానీ మీది మోతిచూర్. ఇక్కడ బట్ ఇక్కడ మోతిచూర్ లేదనుకుంటా. అవుతుంది 12:09 అవుతుంది, వెళ్ళేసరికి 1 hour. అక్కడ 1 to 5 వరకు క్లోజ్ అంట. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటాం? చెప్పండి సార్. ఫ్యూయల్ కూడా లేదంట, దానికో 10 నిమిషాలు, ఈ ట్రాఫిక్కో 10 నిమిషాలు. అంత లేట్ చేస్తాడు, ఎప్పుడు లేట్ రెడీ అవుతాడు, లేట్ లేస్తాడు. ఫస్ట్ ఇవ్వడమే లేట్ లేస్తాడు. అంత ఇన్నోసెంట్గా పెట్టకు ఫేస్. ఫ్యూయల్ లేదు, లేట్ అవుతుంది గాయస్. టెంపుల్ ఓపెన్ ఉండాలి, లేకపోతే డిసప్పాయింట్ అయిపోతుంది. హోప్ సో. మ్యాక్స్ వెళ్ళము, ఒక 5 నిమిషాలు ఎక్కువ కానీ తక్కువ అవ్వదు. అంతేనా? ఇంకా పెరుగుతూనే ఉంది టైం. ఎగ్జాక్ట్గా క్లోజ్ చేసేస్తారా, లేకపోతే ఒక 1/2 hour అటు ఇటు ఏమన్నా ఉంటుందా? అది పోయినాక తెలుస్తుంది. అలా చేస్తాను అనుకుంటా. 1/2 hour. యా, రీచ్ అయిపోయా. చూడాలి అసలు ఏంటి పరిస్థితి అనేది. దర్శనం అవ్వలేదు అని ప్రసాదం అయితే దొరికింది. దేవుడి ప్రసాదమే ఇప్పుడు బ్లెస్సింగ్స్ అవి. కానీ నేను టెంపుల్కి వెళ్ళాలి. అది మా సైడ్, అంటే మేము ఉండే ప్లేస్కి దగ్గరలో ఉన్న టెంపుల్కి అయినా సాయంత్రం ఆర్ ఇప్పుడు మేము రిటర్న్లో ఇక్కడ వీళ్ళ ఆఫీస్లో వాళ్ళందరినీ కలిసేసిన తర్వాత అయినా మేము దర్శనం చేసుకున్న తర్వాత మేము ఇంటికి వెళ్తాం. మనం 1/2 hour ఉంది అనుకుని స్టార్ట్ అయ్యాము, ఇంకో 1/2 hour ఉంది కదా, పర్లేదు రీచ్ అవుతాం. బట్ స్వీట్స్ దగ్గర యాక్చువల్గా ఓకే, అండ్ ఆల్సో స్వీట్స్ దగ్గర తీసుకోవడం లేట్. అలా వచ్చే మధ్యలో ట్రాఫిక్ ఏదో క్రాష్ అయింది ఒకటి, సో ఆ ట్రాఫిక్ పెరిగింది, అవన్నీ యాడ్ అయిపోయాయి.
సో దానివల్ల లేట్ అయింది, క్లోజ్ చేశారు. సో వెళ్ళేటప్పుడు చూసుకొని అక్కడ టెంపుల్ ఓపెన్ ఉంటే ఆన్ ద వేలో లోటస్ టెంపుల్ ఉంటుంది. సో లోటస్ టెంపుల్ చూసుకొని వెళ్ళిపోతాం. మా ఆఫీస్ దగ్గరకు వచ్చినాం, పాత ఆఫీస్. 1 year ఇక్కడ వర్క్ చేశాను. ఆఫీస్ చెప్పమా. టిఫిన్ చేయడానికి ఇప్పుడు వచ్చిన, మార్నింగ్ నుంచి ఏం పెట్టలే. యాక్చువల్గా వీళ్ళ ఆఫీస్లో ఇంటర్వ్యూస్ చేసి అలా కొంచెం కూర్చొని మాట్లాడి స్వీట్స్ ఇచ్చేసి 3:30 వరకు అక్కడ ఉండేసి ఇటు బయలుదేరి ఇటు వచ్చేసరికి 1 hour 20 minutes ఏమో అయింది. ఇప్పుడు టిఫిన్ చేయడానికి వచ్చాం. దాని తర్వాత టెంపుల్ మిస్ అయింది కదా, ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి. ఇదే నా ఈ రోజంతా ఇదే ప్లాన్. ఇది మసాలా దోశ. టిఫిన్ చేసాం, దోశ తినేసి, దోశ ఇడ్లీ తినేసి శివ విష్ణు స్వీట్ లోటస్ టెంపుల్కి వెళ్తున్నాం. సో ఆన్ ద వే, ఇప్పుడు ఇక్కడ నుంచే డైరెక్ట్ ఇంటికి వెళ్ళకుండా. సో వెళ్ళేసి దర్శనం చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ ఏంటో కంటిన్యూషన్ చేస్తుంటాం వీడియో. యాక్చువల్గా మేము వీళ్ళ ఆఫీస్ లోపల అంతా చూపించలేకపోయినాం, ఎందుకు అంటే కొంచెం ఆఫీస్లో అన్కంఫర్టబుల్ ఉంటుంది కదా వాళ్ళకైనా మాకైనా, అందుకని 5-6 minutes అంతే. చాలా లేట్ అయిపోయింది. ఎప్పుడో మార్నింగ్ వెళ్ళాల్సిన టెంపుల్ డిలే అయిపోయింది. అసలు దీన్ని లోటస్ ఎస్వి లోటస్ అని ఎందుకు అంటారు? శ్రీ వెంకటేశ్వర లోటస్ టెంపుల్. లోటస్ అంటే చూడు, అది మోడల్ చేస్తున్నారు. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉందా? డే మొత్తం శారీలో ఉండడం అంటే చాలా కష్టం గాయస్. బానే ఉన్నావే, బాగా మెయింటైన్ చేస్తావు ఇవాళ. మేము టెంపుల్ నుంచి వచ్చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడు డిన్నర్ కి బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? బెనిహానా రెస్టారెంట్ నేమ్. 50 minutes drive from our home. స్టార్ట్ అవుతున్నాం. సో యానివర్సరీ అలా డిన్నర్తో ఎండ్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ యానివర్సరీ కోసం వెయిట్ చేయాలి. టేబుల్ బుక్ చేశాడు 8:30కి. ఇప్పుడు టైం 8:38. ఇది కూడా మేము లేటే. పొద్దున్న నుండి ఏది ఎక్కడికి పోవాలి అనుకున్నా కూడా అన్నీ లేట్ మేము ఈరోజు. సో ఇది కూడా లేటే. లేట్ గా పోయినా లేటెస్ట్ కి వెళ్తాం. ఓకే. We reached to Benihana restaurant. సో ఇది దీనిపైన మనకి దగ్గర గ్రిల్ చేస్తారు. సో మన ముందే గ్రిల్ చేసుకుంటూ ఇస్తారు. సో వీ కెన్ హ్యావ్ ఇట్ దిస్. ఇందులో ఏం అర్థమైతలేదు గాయ్స్ నాకు. మేము ఓన్లీ చికెన్, హిబాచి చికెన్ ఇది ఆర్డర్ చేసాం మేము. అందులో స్ట్రిమ్స్ యాడెడ్. ఫస్ట్ అయితే ఒకటి చెప్పుకున్నాం, దాని తర్వాత చూద్దాం అని చెప్పి. ఇది వాళ్ళు కుక్ చేసింది కాదు, ఇప్పుడు మన ముందే ఇక్కడ గ్రిల్ చేసి మనకి ఇస్తారనమాట. చూద్దాం ఎలా ఉంటుందో. నేను కూడా కొత్తగా కదా. Wow, it was good. మ్యాంగో పని కదా ఒకటి. ఇక్కడికి వచ్చి మ్యాంగో జ్యూస్ తాగుతావు. ఇక్కడ ఎవరు లేరు అనుకుంటున్నారా? ఇది వీకెండ్ కాదు కదా. వీకెండ్ కాదు, వీక్ డేస్. సో ఇట్ విల్ బి వెరీ కాంప్లిమెంటరీ సూప్. Today, any allergies? Oh my god, chicken fried rice and then Benihana grill.
Yeah. Okay. It's extra shrimp. That's your too. time Yeah. for you. Thank you. I got a hotel for you. You like it? Yeah, thank you. సూపర్. Nice. Vegetables. నేను ఇది వీడియోస్ లో చూసేదాన్ని ఇప్పుడు రియల్ గా చూస్తున్నా వీడియోస్ లో చూసేదాన్ని తినాలనిపిస్తుంది చేస్తున్నప్పుడు చూస్తుంటే. నేను ఇది వీడియోస్ లోనే చూసా రియాలిటీగా అది ఇప్పుడే చూస్తుంది వీడియోస్ లో చూసా బాగా పాజీ స్టైల్ ఫుడ్ మన ముందు ఎలా కుక్ చేసి గ్రిల్ చేసి ఇస్తున్నాడు. నీకు నచ్చుతుంది చెప్పగా ఉంది కదా నీకు స్పైస్ లేని ఫుడ్ తింటాడు కాబట్టి పర్ఫెక్ట్ ఫుడ్ ఇట్లుంది ఫుడ్ బాగుంది. ఓకే బట్ ఓకే ఓకే జస్ట్ ఓకే బట్ చేసే హిపాజీ హిబాచి ఇది బాచి స్టైల్ యా cool బాగుంది yeah thank you how many years 3 yeah thank you right we're gonna sing the Japanese song just second okay 1、2、3、4わたなら手を叩こうわたなら手を叩こうわたなら大地にそうよ空になら手を叩こう Happy birthday thank you Thank you take care I can take it up కాంప్లిమెంట్ ఇచ్చారు. compliments హ్యాపీ యానివర్సరీ. ఇంకేముంది చాలా చల్లగా ఉంది. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఇంకా ఓకే. ఈ వీడియో అయిపోయింది అనుకుంటున్నారు కదా గైస్, లేదు, భరత్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఆ సర్ప్రైజ్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.